దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పవని ఇన్ఫాక్ట్ పావని ఇంటిపై గుడ్లు విసిరి దుమ్మెత్తిపోసారు అసమ్మతి కౌన్సిలర్లు. ఒక్కసారి అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తునో ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఇన్ఫాక్ట్ అవిశ్వాసం వీగిపోవడానికి కారణమని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగారు. నోటీస్ పై సంతకం పెట్టి ధర్మం పాటించలేదని చెప్పి విమర్శలు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ అసమ్మతి కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట నెలకొంది. 8వ వార్డు కౌన్సిలర్ నిఖిల ఇన్ఫాక్ట్ 8వ వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డికి గాయాలైన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి చూడొచ్చు. అక్కడ కౌన్సిలర్లు తన్నుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది అక్కడ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదో అంటే ఒక స్థాయిలో ఉన్న కౌన్సిలర్ అంటే అక్కడ ఎన్నుకోబడిన వాళ్ళు కూడా ఏదో అక్కడ అలా కొట్టుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అక్కడ ఎంత తీవ్రతకి చేరిందనేది. ఆ బీప్స్ వేస్తున్నారంటే కనుక ఎటువంటి భాష వాళ్ళు అక్కడ ఉపయోగించుంటారనేది. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్ విజువల్స్ లో మీరు చూస్తున్నారు సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 45వ వార్డు కౌన్సిలర్ పావని ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ఆందోళనకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏకంగా ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందంటే అక్కడ ఏకంగా మీరు చూడొచ్చు రక్తపాతం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న